దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. అందరం బిగ్గరగా స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. అందరూ కూడా క్షేమంగా ఉన్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఎండాకాలము మరి ఎంతో ప్రయాసతో కూడిన పనులు చేస్తూ మనల్ని ఈ సంవత్సరంలో 4 నెలలు తన కృపలో కాపాడి ఈ 5వ నెల 1వ తారీఖు దేవుని సమ్ముఖములో మనందరము కూడా ఆయన స్తుతించుకునే కృప మనకిచ్చిన దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. సంతోషం చెబుదామా? హల్లెలూయా. ఈరోజు ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధపరిచిన వాక్యం ఏమిటంటే, మన నోటి మాటలను ఎలా నియంత్రించుకోవాలి? చెప్పండి అందరి మాట. మన నోటి మాటలను ఎలా నియంత్రించుకోవాలి? మనం చాలాసార్లు ఒత్తిడిలో ఉన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు మన నోటి మాటలు ఏం చేసుకోలేము? కంట్రోల్ చేసుకోలేము. ఏదైనా చిన్న సమస్య వచ్చినా, ఇంట్లో ఏదైనా చిన్న గొడవ జరిగినా వెంటనే మనము అదుపు చేసుకోలేనిది ఒక అవయవం ఉంది మన శరీరంలో. ఆ అవయవం ఏమిటంటే మన నోరు. ఈ నోటిని మనము కాపాడుకోకపోతే చాలా ప్రమాదం. పరిశుద్ధుడైన దేవుడు స్వయంగా చెబుతున్న మాట మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనాన్ని మనము మరొకసారి చదివి వినిపించుదాం. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగ మంచి మాటలు పలుకోగలరు? హృదయమందు నిండి ఉండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కదా. చాలండి. నోరు ఏం మాట్లాడుతుందంట? మన హృదయంలో ఏమైతే ఉందో దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నేను మారు మనసు పొందాను, బాప్తిసం తీసుకున్నాను, రక్షించబడ్డాను, ప్రభువులలో చెయ్యి వేస్తున్నాను అంటున్న మనము ఏం మారింది మన హృదయంలో? దేవుని వాక్యం చెబుతున్న మాట రూపాంతరం చెందాలి. హృదయం మాత్రమే కాదు, మన ప్రవర్తన మాత్రమే కాదు, అన్నిటికంటే ప్రాముఖ్యం మన మాటలు కూడా ఏమవ్వాలి? రూపాంతరం చెందాలి. మన మనస్సు రూపాంతరం చెందాలి, మన హృదయము రూపాంతరం చెందాలి. ఎందుకంటే హృదయం మారితేనే నోరు కూడా ఆటోమేటిక్గా మాటలు కూడా మారుతాయి. హృదయంలో ఏమైతే ఉంటుందో నోరు అదే మాట్లాడుతుందని వాక్యం చెప్తుంది. దాని ముందు వచ్చి చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 33వ వచనం చదవండి. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. హల్లెలూయా. చెట్టు ఏమైతే ఉంటుందో, చెట్టు ఎలాగైతే ఉంటుందో, చెట్టు యొక్క పండు యొక్క రుచిని బట్టి చెట్టు ఎలాంటిది చెప్పగలం మనం. అలాగే హృదయము ఎలాంటిది ఎవ్వరికి తెలియదు. ఒకని హృదయంలో ఏముందో మరొక హృదయంలో మనిషికి తెలీదు. కానీ వాక్యము దగ్గరికి మనం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన హృదయంలో ఏముందో బయట పెట్టగలదు దేవుని వాక్యము. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. అందుకే ప్రభు చెప్తున్నారు, హృదయము అనేది ఆత్మ సంబంధమైనది. అది కనిపించదు. కనిపించి దేని ద్వారా కనిపిస్తుంది మనకి అంటే, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు ఎటువంటి ఖడ్గము కంటేను వాడగలదే ఉండి ప్రాణమును ఆత్మను మూలుగులను విభజించినట్టు దూరుచు హృదయం యొక్క తలంపులను కూడా ఏం చేస్తుందట? శోధించగలదు. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. దేవుని వాక్యం ఒక మనిషిలోకి వెళుతున్నప్పుడు మనిషి లోపల చెడంతా బయటికి వెళుతుంది. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఒక మనిషికి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు యాంటీబయాటిక్ వేస్తారు, లేదా జ్వరానికి ఇంజెక్షన్ చేస్తారు. ఎందుకు?
మనిషి లోపల ఉన్న టెంపరేచరు తగ్గడానికి. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. మన లోపల ఉన్నటువంటి వ్యాధి, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. దాన్ని గ్రహించగలదు ఎవరు? ఆ కింద అంటాడు దేవుడు, హృదయం పరిశోధించేవాడు ఎవడు అని చెప్పని. హృదయ పరిశోధకుడని యెహోవాయే నీ హృదయాన్ని, నా హృదయాన్ని పరిశోధించగలగ సమర్థుడే ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఎందుకు అనగా హృదయము కూడా ఏమవ్వాలి? రూపాంతరము చెందాలి. హృదయము కూడా పూర్తిగా మారాలి. మారితేనే మన నోటి మాటలు కూడా ఆటోమేటిక్గా మారతాయి. హృదయం మారకపోతే, అదే పాత జీవితము కలిగి, అదే పాత హృదయాన్ని కలిగి ఉంటే మన నోటి మాటలు సరిగా రావు. కాబట్టి ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుచున్న మాట, ఎలా ఈ నోటి మాటలు మనం కంట్రోల్ చేసుకోవాలి, ఎలా నియంత్రించుకోవాలి. కొన్నిసార్లు బూతు మాటలు, పిల్లలు తప్పు చేశారనో, లేదా ఎవరైనా ఏదో ఒక మాట అన్నారనో వెంటనే తన్నుకొచ్చేది ఏంటంటే నోరే. ఆ నోరు ఎంతైనా కంట్రోల్ చేసుకోలేం. ఆ టైంలో కొంతమందికి బీపీ వచ్చేస్తుంది, కొంతమందికి విసుగు చిరాకు వచ్చేసి ఇంకేం చేయాలని అర్థమవుదు. రీసెంట్గా ఒక వార్త విన్నాం. ఒక ప్రాంతంలో ఈ మధ్యకాలంలో జరిగింది. ఇద్దరూ కూడా పాపం చాలా కష్టపడి పిల్లల్ని పెంచుకుంటూ చదివిస్తూ చేస్తున్న కుటుంబం, ఇద్దరు భార్యాభర్తలు కూడా. భర్త ఒక పాత సామాను అమ్ముకునే ఒక వ్యక్తి. ఏ సామాను అమ్ముతారట ఆయన? పాత సామాను అమ్ముకొని ఇంటికి రావాలి ఆయన. ఈమె కూడా ఏదో చిన్న పని చేసుకోవడం వెళ్తుంది, ఇంటికి వస్తుంది. అనుకోకుండా ఒక రోజు ఇంట్లో గొడవ అయింది. దేని గురించి? మాంసం కూర ఉండలేదని. ఇంటికి వచ్చారట. ఇంతకీ బాగా కష్టపడ్డాడు, సామాను అమ్ముకుని ఇంటికి వచ్చే సమయానికి ఏమండలేదు, మాంసం కూర వండలేదు. ఏమొచ్చేసింది ఇప్పుడు? వెంటనే కోపం. ఆ కోపం కట్లు తెంచుకొని మాట ఇద్దరు అనుకున్నారు. అనుకున్న తర్వాత ఈమెకి ఇంకా బీపీకి వైపు ఏం చేసింది, కొడవలు పక్కన ఉంది, ఒక్కటి గట్టిగా లాగా బలంగా ఇసిరితే అతని పేక తగిలేసింది. ఎవరికి? భర్త పేకగా తగలగానే నరం కట్ అయిపోగానే అక్కడికి కుప్పకూలిపోయి చనిపోయాడు. ఎందుకు జరిగింది? మాట యుద్ధం పెరిగి ఆ యుద్ధము కాస్త హత్యగా మారిపోయింది. ఇప్పుడు బిడ్డలమైపోయారు, అనాథలైపోయారు. ఇప్పుడు ఆమె ఏడుస్తుందంటే ఆ చంపేసిన ఆమంటుంది, అంత జరుగుతుంది అనుకోలేదు నేనండి. చిన్నదిగా ప్రారంభమైంది, ఇప్పుడు ఏమైపోయింది? అనుకోకుండా కొడవలు విసిరితే అది కాస్త నరంకి తెగిపోయి చచ్చిపోయాడు ఆయన. నా పిల్ల అనాథలైపోతారయ్యా బాబోయ్, నన్ను జైలుకి పంపకని ఏడుస్తుంది. ఒక్క నిమిషం కోపం, ఒక నిమిషం మాట కంట్రోల్ చేసుకోకపోతే ఏమవుతున్నాయి? హత్యలు జరుగుతున్నాయి. చూసారా? కాబట్టి నోటి మాటల విషయంలో చాలా జాగ్రత్త పడాలి. కోపము తగ్గాలంటే ఆ సమయంలో ప్రార్థన చేసుకోవాలి. నేను చెప్పే ఫార్ములా అది. చాలామంది ఏమంటారంటే 10 అంకెలు లెక్కెట్టుకో తగ్గుద్దంట. తగ్గుదేమని? 10 అంకెలు లెక్కెట్టుకో, ధ్యానం చేయి, తగ్గుద్దంట. ఏమి తగ్గదు. మౌనముగా మోకరించు, ప్రార్థన చేయి, దేవునికి అప్పగించు, తప్పకుండా దేవుడు సమాధాన పరుస్తాడు. దేవుడు స్తోత్రం కలుగుండగాక. గొడవ జరిగితే పుల్లేయద్దు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. కొంతమంది ఎలా ఉంటుంటారంటే ఇంట్లో కూడా ఒక మాట అంటే ఇంకొకటి పుల్లేస్తారు మళ్ళీ మధ్యలోకి వచ్చి. ఏ లాభం నీకు? ఏది ఉండదు. ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ చెప్పుకొని శంకర గుద్దు కూడా తప్ప ఏముండదు. సమాధానంగా ఉండాలని కుటుంబంగా ప్రార్థన చేసుకోవాలి. ఉదయం లేవగా ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ? ఉదయం లేవగా ప్రార్థన చేయాలి, కుటుంబంగా ప్రార్థన చేసుకోవాలి, సంఘముగా కలిసి ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు ఎటువంటి సాతాను శక్తులు కూడా నీ కుటుంబంలో ఏలుబడి చేయలేవు. కాబట్టి కుటుంబ ప్రజలు తప్పనిసరిగా ఉండాల్సిందే. నీ చింత యావత్తు ఆయన పైన వేస్తే ఆయన నీ కొరకు చింతిస్తాడు. అక్కడ సమాధానం ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. సహోదరుల ఐక్యతగా నివసించుట కేవలం కుటుంబంలో కలిసి భోజనం చేయడం కాదు, కుటుంబం కలిసి ఏం చేసుకోవాలి? ప్రార్థన ఉండాలి. ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ సమాధానం వస్తుంది. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఫిలిప్పీ పత్రిక
4వ అధ్యాయము 6వ వచనం. ఈరోజు చాలామందికి కలవరాలు, గందరగోళం, కన్ఫ్యూజను. ఏం చేయాలి? ఇవన్నిటికీ ఒకటే పరిష్కారం, ప్రార్థనే. ప్రార్థనే ప్రార్థనే మనకి పరిష్కారంగా ఉంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. దేనిని గూర్చి చింతపడకూడదు కానీ ప్రతి విషయములోనూ, అప్పుడప్పుడునా ప్రతి విషయములోనూ ప్రార్థన, విజ్ఞాపన, యాచనలను కృతజ్ఞత పూర్వకంగా దేవునికి మీ మనవులను తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము క్రీస్తు యేసునందలి మీ హృదయములకును మీ తలంపులకును అది ఒక కవచంగా మారిపోతుంది. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. నువ్వు ప్రార్థన చేస్తావంటే అర్థం ఏంటి? నువ్వు స్తుతులు చెబుతూ ప్రార్థన చేస్తూ దేవుని కనపరుస్తున్నావంటే అక్కడ ఏమైపోతుంది చెప్పండి? ఒక కంచి ఏర్పడుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. నమ్మని వారి బిగ్గరగా స్తోత్రం చెబుతామా? నువ్వు ప్రార్థిస్తున్నావంటే అక్కడ ఏం ఏర్పడుతుంది? చుట్టూ కంచి ఏర్పడుతుంది. సాతాను ఏమన్నాడు యోబు గురించి దేవుడితో? నీవు అతనికిని అతని చుట్టూను అతని సమస్తమునకు ఏమేస్తున్నావు? కంచి వేసేసి ఉన్నావు. ప్రార్థన నీ కుటుంబానికి కంచె. ప్రార్థన నీ కుటుంబానికి ఒక ఫెన్సింగ్ లాంటిది. ఏ ఆయుధము కొన్ని మీద వేయడానికి వర్దలేదు. కారణం ఎవరు? దేవుణ్ణి పక్షము గుండగా నీకు విరోధముడు. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. కాబట్టి వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే, మన నోటిని మనం ఏం చేసుకోవాలి? కంట్రోల్ చేసుకోవాలి. మన వల్ల అవుతుందా? మన వల్ల కాదు. కోపం వచ్చినప్పుడు మనం రకరకాల మాట్లాడుతూ ఉంటాం, తిడతాం, శాపనగరాలు పెడతారు, కొంతమంది శపిస్తూ ఉంటారు, అపవిత్రమైన మాటలు మాట్లాడతారు, చెడు మాటలు మాట్లాడుతూ ఉంటారు. సో మనందరికీ ఒకటే పరిష్కారము బైబిల్ చెప్తున్న మాట. మొదటిగా మన హృదయం ఏమవ్వాలి? రూపాంతరం చెందితే నోటి మాటలు కూడా ఏమవుతున్నాయి? రూపాంతరం చెందుతాయి. హల్లెలూయా. మనము చాలాసార్లు ఈ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. వాటర్ ట్యాంక్ మొత్తమంతా లోపల నాచు పట్టేసి మురికిగా ఉన్నాయనుకో నీళ్ళు, ట్యాప్ ఇప్పితే ఏమొస్తాయి? ఇప్పుడు ట్యాప్ ఇప్పగానే మురికి నీళ్ళు వస్తాయి. ఆ నాచంతా పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత మంచి దాన్ని పోస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఆ వాటర్ ట్యాంక్ నీ హృదయం లాంటిది. హల్లెలూయా. నీ హృదయంలో ఏం పోస్తావో దాన్ని బట్టి ఏమవుతుంది? నీ హృదయం కూడా ఏర్పడుద్ది. మురికిలు పోస్తావనుకు నీ హృదయంలోకి ఏమవుతుంది? ఇది అంతే. నువ్వు బాటిల్లో తాగడానికి వీలు అనుకూలమైన వాటర్ తాగితే నీకు ఆరోగ్యం ఉంటుంది. నువ్వు ఏం పడతావు నీ హృదయానికి, అదే నీ లోపల ఉంటే దాన్ని బట్టి నోటి మాటలు వస్తాయి. కాబట్టి మనం అందరం జాగ్రత్తగా ఆలోచన చేసుకుందాం. భక్తుడైన యాకోబు గారు ఏమన్నారంటే ఈ నోటి మాటల గురించి, నాలుక అగ్ని వంటిది అన్నాడు. ఎలాంటిదంట నాలుక? అగ్ని వంటిది. ఇదే నాలుకతో మందిరంలో ఏం చేస్తున్నాం? మందిరంలో ప్రార్థన చేస్తాం, స్తుతిస్తాం. కానీ ప్రార్థన ఎక్కడ ఉంటుంది? లోకములు ఏముంటున్నాయి? యాకోబు రాసిన పత్రిక చదవండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికలో పుట్టిన మనుషులను శపిస్తున్నామంట. దేనితోటి? నోటి మాటతోని ఏం చేస్తారు చాలామంది? ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి అని పాటలు పాడతారట, స్తుతిస్తూ ఉంటారంట, గణపరుస్తారట. అదే నోటితో ఏం చేస్తారు? వాళ్ళు తోటి వాడిని శపిస్తారు. వీళ్ళెవరు? వాళ్ళు నేను బాత్రూమ్ తీసుకున్నాను, 10 సంవత్సరాలు నాకు అయ్యింది, చాలా కాలంగా మందిరంకి వెళ్తా ఉన్నాను, సీనియర్ మోస్ట్ చర్చ్ సంఘానికి సభ్యుడు నేను, సభ్యురాలను కూడా గర్వపడుతూ ఉంటారు. కానీ దేవుడు అడుగుతున్నాడు, నీ హృదయం మారిందా? నీ హృదయం మారకుండా నల్లబట్టలు వేసుకుని ఇప్పుడు తెల్లబట్టలు వేసుకున్నావు, అప్పుడు ఆ గుడికెళ్ళి ఇప్పుడు చర్చకు వస్తున్నావు. ఏం ఉపయోగం? ప్రసాదం తినండి, ఓకే. సినిమా పాటలు పాడండి, ఓకే. మరి మాట తీరు మారిందా? హృదయం మారిందా?
అది మారకుండా ఉపయోగం ఏంటి? ఇదే నోటితో దేవుని స్తుతిస్తున్నాము, ఇదే నోటితో తోటి మనుషులను శపిస్తున్నాం. ఇది చాలా ప్రమాదకరమని ప్రభు మనతో మాట్లాడుతున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మన నోటి మాటలతో అబద్ధం చెప్పకూడదు. చెప్పండి, ఏం చెప్పకూడదు? అబద్ధము. అబద్ధ జీవితం బతకూడదు. చూడండి, అక్కడ మరొకసారి చదువుదాం మాట. దీనితో తండ్రి అని దేవుని స్తుతిస్తున్నాము, దీనితోనే దేవుని పోలికలో పుట్టిన మనుషులను శపిస్తున్నాము. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు మీ పక్కవారిని చూడండి ఒకసారి. వారు ఎవరు కనిపిస్తారు మీలో? వారి పేరు కాదు, వారికి మీలా కళ్ళు ఉన్నాయా? వారికి మీలాంటి అవయవాలు ఉన్నాయా? వారు మీలాంటి మనుషులే కదా. నువ్వు దేవుడు ప్రేమిస్తున్నాడని చెప్పి తోటి వాడిని శపిస్తే ఎలా కుదురుతుంది? అక్కడ రాయబడిన మాట, దేవుని పోలికలో సృష్టించబడిన వారు నువ్వేం చేస్తున్నావు? శపిస్తున్నావు. మన మాట అవునంటే అవునై ఉండాలి, కాదంటే కాదై ఉండాలి. ఈ నోటితో శపించకూడదు. ఆశీర్వచనం మీద పడకడ తప్ప శాపవచనం పడకూడదు. నీ మాట ద్వారా ఎదుటివారి జీవితం ఏమవ్వాలి? కట్టబడాలి తప్ప కోల్చబడకూడదు. దేవుడు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. నేను చదువుతున్నప్పుడు దేవుడు నాకు తెలియపరిచాడు ఒక మాట. ఆదికాండం 12:3 కూడా చదువుదామా? ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం చదవండి. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నేను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా. హల్లెలూయా. దేవుడు అబ్రాహాము గారికి ఇచ్చిన వాగ్దానం ఏమిటి? నువ్వు దీవించేవాడిని ఏం చేస్తాను? నేను కూడా దీవిస్తాను. నిన్ను ఎవరైనా దూషిస్తే ఏం చేస్తాను? నేను వారిని శపిస్తాను. నిన్ను ఆశీర్వదిస్తే వారు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. అంటే ఈ నోటి మాటకి ఏముంది? పలానా వ్యక్తి నువ్వు దేవునికి హృదయపూర్వకంగా నిజముగా ఒక వ్యక్తికి నువ్వు దీవించబడును గాక అన్నావంటే ఏమవుతారు వాళ్ళు? నోటికి అంత శక్తిని దేవుడు ఇచ్చాడు అదని. ఒకవేళ నువ్వు అబ్రహాము గారిని, బైబిల్లో అబ్రహాం గారిని లేదా భక్తులైన వారిని నీ నోటితో తిట్టినా, నీ నోటితో అసభ్యంగా మాట్లాడినా, నీ నోటితో అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? నిన్ను ఆస్వాదించమని నేను చేస్తాను, వారిని ఆస్వాదిస్తాను. ఒకవేళ ఎవరైనా దూషిస్తే నేను చేస్తాను, వారిని నేను శపిస్తాను. చాలామంది ఎలా చేస్తుంటారంటే భక్తులైన వారిని, బైబిల్ ఉన్న వారిని ఏం చేస్తుంటారు? చాలామంది, కొంతమంది తిడతారు. అబ్రహాము చాలా పిరికోడండి, దావీదు వ్యభిచారండి, సంసోను పడిపోయిన వాడండి, వారు మనం నిలబడిన వారండి. మరి మనమోనండి, భక్తులైన వారిని మనం ఏం చేస్తుంటాం? చాలాసార్లు సంగలి గుద్దుకొని మనం బాగా జీవిస్తున్నట్టుగా జీవిస్తుంటాం. మనకు యుగాంతమందున మనకు బుద్ధి కలుగుని దేవుడు వారిని రాయించాడు. ఇప్పుడు దావీదు గారు యుద్ధం చేసినట్లుగా, దావీదు ప్రార్థన చేసినట్టుగా బైబిల్ చెప్తుంది వాక్యంలో. కానీ ఆయన తప్పు చేశాడు కాబట్టి మనం తప్పు చేయమని చెప్తుందా బైబిల్లో? అతను వ్యభిచార పాపం చేశాడు కాబట్టి మనం చేయమని చెప్తుంది బైబిల్లో? అలాగ జీవించిన వారిని సైతం దేవుడు విడిచిపెట్టకపోతే నీవెంత నీ బతికంత అనే కదా అర్థం దండి. మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళ పడిపోలేదా, మేము పడిపోకుండా ఉండగలమా? కొంతమందికి ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే కంపేర్ చేసుకోవడం. అతను తాగట్లేదా, పాస్కెళ్ళి అతను తిట్టరు, మమ్మల్ని తిడతారు, అతను నరకం పోతామా, నువ్వు పోతావా? ఎవరి జీవితం వారిదే, వారి గురించి నీకెందుకు? నీ భక్తి నిన్ను రక్షిస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. చాలామంది కూడా దౌర్భాగ్యం ఏంటంటే పక్క వారితో పోల్చుకోవడం. వాళ్ళ సినిమాకి వెళ్తారు, నేను అప్పుడప్పుడు చూస్తాను. వారు త్రాగుతారు ప్రతిరోజు కూడా, నేను అప్పుడప్పుడు తాగుతాను. నువ్వు నరకంగా వెళ్తావు, వాళ్ళు కూడా నరకానికి వెళ్తారు. బాగా చదివి మార్కులు పాస్ అయిన ఒక వ్యక్తితో పోల్చుకోవాలి తప్ప ఫెయిల్ అయిపోయిన వ్యక్తితో పోల్చుకొని నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి? 34, నాకెంత? 32 వచ్చినాయి. ఏం ఉపయోగం? ఇద్దరు ఫెయిల్ అయిపోయిన వాళ్ళే కదా. ఎవరితో పోల్చుకోవాలి? నువ్వు 100కి 100 వచ్చిన వారితో పోల్చుకోవాలి, అప్పుడే పాస్ అవుతావు.
ఒక మెట్టు ఎక్కుతావు. భక్తి లేని వారితో పోల్చుకుంటే ఏ ఉపయోగం నీకు? భక్తి ఉన్నవాడు అయితే భక్తి కలిగిన వారితో పోల్చుకోవాలి. హల్లెలూయా! అందరి బిగ్గరగా స్తోత్రం చెబుదామా? కాబట్టి భక్తులైన వారిని దూషించడానికి మన ఏమాత్రం ఉపయోగించకూడదు. అక్కడ దేవుడు చెప్తున్న మాట అదే, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించేదను, నేను దూషించేవాడిని దూషిస్తాను, శపిస్తాను చెప్పి ప్రభువు చెప్తున్నారు. కాబట్టి భక్తుల విషయంలో మనము చదువుతున్నప్పుడు వారి జీవితంలో వారు పడిపోయారనో, వారు మళ్ళీ లేచినప్పుడు వారు ఎలా భక్తి జీవితం కాపాడుకోగలిగారో, విశ్వాసంలో ఎలాగ వారు నిలబడగలిగారో వారు నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రభు చెప్పారు, నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా తిరిగి మరలా లేస్తాడని. అది భక్తిహీనుడు అయితే పడిపోయిన చోటే ఉండిపోతాడు, పైకి లేవలేడు. నీకు పాపం చేస్తున్నప్పుడు లోపల నిజంగా మనశ్శాంతి ఉంటుందండి? చెప్పండి. నువ్వు పాపం చేసావనుకో లోపల నిజంగా మనశ్శాంతి ఉంటుందా? నెమ్మది ఉంటుందా? కుటుంబంలో అస్సలు దొరకదు నీకు. నీ ఆత్మ సంతోషం ఉంటుందా? ఉండదు. భారం ఉంటుంది, లోపల బాధ ఉంటుంది. బయటకు నవ్వుతూ ఉంటే కానీ లోపల గుచ్చుతుంటుంది నీ ఆత్మని. సుఖంగా ఉండలేవు నువ్వు. ఆ పాపను ఒప్పుకునేంత వరకు, పశ్చాత్తాపంతో ఏడ్చేంత వరకు నీ నెమ్మది లోపల ఉంటుందా? లోపల జరగదా కార్యం? పరిశుద్ధాత్మ దేవుడి లోపల దుఃఖాన్ని పుట్టించి దైవ చిత్తానుసారం దుఃఖముతో నీకు మారుమనసు అనుగ్రహించినప్పుడు మళ్ళీ ఏడుస్తూ, ప్రభువా నేను మళ్ళా ఏ తప్పు చేయనని. హల్లెలూయా! దావీదు పాపం చేసిన తర్వాత పరుపు తేలేంతగా ఏడ్చాడు. తర్వాత దేవుడు ఎప్పుడైతే గద్దించాడో నాతాను ప్రవక్త చేత, హల్లెలూయా, ఒక్క మాట చేత, ఒక్క మాటతో మారిన మనసుతో మనిషితో పోల్చుకునే పోడికి దావీదుతో ఎక్కడ మనమెక్కడా? వారు భక్తి జీవితం చూస్తే ఆకాశం అంత ఎత్తుగా ఉంటుంది వాళ్ళ భక్తి జీవితం. మనము సో మనం ఎవరితో పోల్చుకోవడానికి వీలు లేదు. మన భక్తి మనల్ని కాపాడుతుంది. కాబట్టి నీ సంఘములో ఉన్న పక్కవారితో కూడా పోల్చుకోవద్దు, బయట సంఘాలతో పోల్చుకోవద్దు. నువ్వు భయముతో వణుకుతో నీ భక్తిని, నీ రక్షణను కొనసాగించు. ఎవరు మందిరం రాకపోతే నీకెందుకు? నువ్వు రా మందిరానికి, నీ భక్తిని కాపాడద్ది. ఎవరో రాకపోతే నీకెందుకు? వారు వస్తానండి మానే, ఎవరికి నష్టం? నీకు నష్టం. ఇలా చాలామంది ఏం చేస్తుంటారంటే తోటి వారితో కంపేర్ చేసుకుంటారు. పౌలు గారు ఏమన్నారు? నేను క్రీస్తుల పోలి నడుచుకున్న ప్రకారం మీ నన్ను పోలి, మనం పోలి నడుచుకోవాల్సింది ఆయన్ని. ఆయన గురి పెట్టుకుని మనం జీవించాలి, పక్కవారిని కాదు, తోటివారి చుట్టూ కాదు. నీ గురి, నీ లక్ష్యం ఆయన వైపు ఉండాలి. నీ గురి ఆయన అయితే, ఆయన ఏమన్నారు? విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడు ఆయన. యేసు వైపు చూచుకుని మనం ఏం చేయాలట? సులువుగా చిక్కులు పెట్టి పాపాలు విడిచిపెట్టి మనం ఏం చేయాలట? ఓపికతో పరిగెత్తాలి. మధ్యలో వస్తాయి, చిక్కులు వస్తాయి, ఇక్కట్లు వస్తాయి, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. ఇక్కడ ఏం చేయాలి? ఆ భారం అంతా కూడా ఆయనపై వేసి విశ్వాసం కత్తైన ఆయన వైపు చూసుకుని మనం ఏం చేయబడాలి? ముందుగా పరిగెత్తుకుని వెళ్ళాలి. వెనకను మరిచి ముందున్న వాటిగా పరిగెత్తాలి. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా! కాబట్టి అందరము కూడా ఆలోచించాల్సిన విషయం, మన హృదయం మారితే నోటి మాట కూడా మారుతుంది. అందరు బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా! ఇంకొకటి, కొంతమంది ప్రమాణం చేసేస్తారండి. ఏం చేస్తారు? ప్రమాణాలు. ఇంకా తాగను, ఇంకా సిగరెట్లు ముట్టుకోను, ఇంకా ఏ పాపం నేను చేయను. కొంతమంది అగ్ని కూడా ఆపేస్తుంటారు, ఇలా ఆర్పేసి. దేవుని వాక్యం చెప్తుంది, ప్రమాణం చేయొచ్చా, ఒట్టెలు పెట్టుకోవచ్చా? చెప్పరమ్మా, మోగవాళ్ళు అయిపోయారటి. మత్తయి సువార్త 5వ అధ్యాయం చదువుదామా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 33వ వచనం చదువుదాం. 33 నుంచి కొన్ని వచనం చదవండి. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువుకు చెల్లించవలని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పుచున్నది ఏమనగా, ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకోకూడదు. ఏం చేయకూడదు? చెప్పాలి. ఏం చేయకూడదు? గట్టిగా చెప్పాలి.
ఒట్టు పెట్టుకోకూడదు. మరి కొంతమంది ఏం చేస్తుంటారు, ఇప్పటికి ఇంకా వాక్యం తెలుసో తెలియక కానీ ఇంకా వాళ్ళ మాట నిజం కావచ్చు, నిజాయితీగా చెప్పొచ్చు, కానీ ఒట్టు పెడితే గట్టిగా ఉంటుందనేమో మొత్తం మీద ఒట్టేస్తుంటారు. కానీ వాక్యం చెప్తుంది చూడండి, అక్కడ నేను మీద చెప్పుచున్నది ఏమనగా, ఎంత మాత్రమును చదవండి, ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు. ఆకాశమే ఒట్టు అనకూడదు, అది దేవుని సింహాసనము. భూమి మీద ఒట్టు అనుకోవద్దు. కొందంటారు భూమి మీద ఒట్టు బంగారు ఒట్టు అంటారు, ఏ అంటుంటారు. అలా ఉండకూడదు అంట. ఏమనకూడదు, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తల తోడనవద్దు. ఎందుకు చెప్పండి? నీ తల వెంట్రుకలను తెలుపుగా కానీ నలుపుగా కానీ చెయ్యలేవు. కానీ చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారు, చేసేస్తున్నారు ఆ రంగు బయటపడేదాకనే. తర్వాత చదవండి, ఏమన్నాడు అక్కడ ఆయన, మీ మాట అవునంటే అవుననాలి, కాదంటే కాదనాలి తప్ప ఏం చేయకూడదు, ఒట్లు పెట్టుకోకూడదు. పేతురు గారు తన మాట నగ్గడం కోసం ఏం చేసుకున్నాడు, అతను ఒట్టు పెట్టుకున్నాడు, శపించుకున్నాడు. అతను శపించుకున్నాడు, ఒట్టు పెట్టుకున్నాడు, నాకు ఆయన ఎవరు తెలియదు అన్నాడు. కోడి కూర్చున్న తర్వాత పశ్చాత్తాపడి ఏడ్చి చాలా బాధపడ్డాడు. సో మనం నేర్చుకుంటున్న పాఠములో మన నోటి మాట మారాలంటే నెంబర్ 1, మన హృదయము మారాలి, రూపాంతరము చెందాలి. ఆ తర్వాత మన నోటి మాటలతో ప్రమాణమును చేయకూడదు. మన మాట అవునంటే అవునని, కాదంటే కాదని అనే ఉండాలి తప్ప. ఎందుకని? దేవుడు మన నోటికి తోడుగా ఉండాలంటే మన నోట అబద్ధము రాకూడదు, మన నోట బూతు మాటలు రాకూడదు, మన నోట పోకిరి మాటలు రాకూడదు, శపించే మాటలు రాకూడదు. మన మాట ఎలా ఉండాలి? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం చదవండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రాకూడదు. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. ఏం రాకూడదంట? వినువారికి ఏం కలగాలి? మేలు కలగాలి. వినువారికి ఏం కలగాలి చెప్పండి అందరూ బిగ్గరగా. మేలు. వినువారికి మన మాట చెప్పగా విశ్వాసం కలగాలి. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో మన సేతి అమ్మ గారు వాళ్ళ అబ్బాయి భాస్కర్ రెడ్డి గారు లైన్కి వెళుతూ అక్కడ దేవుని గురించి కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. వారికి అలవాటు అది. మొన్న ఈ మధ్య 2-3కి వారు బాధల్లో ఉన్నప్పుడు ఈయన తమ సాక్ష్యం పంచుకొని ప్రార్థన చేయమని నాకు ఫోన్ ఇచ్చారు. వారిలో కొంతమంది కొన్ని బాధలు చెప్పారు. వాళ్ళు ఆ బాధలకు తగిన సమయంలో మనకి దేవుడు ఏమిస్తారు? వారికి జవాబు చెప్పడానికి వాక్యము జ్ఞాపకం చేస్తాడు. ఒక సహోదరి ఏమన్నారంటే, అయ్యా నేను నాన్నని కోల్పోయాను, అమ్మని కూడా కోల్పోయాను, ఒక అనాథని నేను. అమ్మ నాన్న లేకపోవడం చేత, కుటుంబంలో తలదిక్కు లేకపోవడం చేత నేను చాలా బాధలో ఉన్నాను, చనిపోదాం అనుకుంటున్నాను అనే స్థితికి ఉన్నాను. నా కోసం ప్రార్థన చేయండి. ఈ రాత్రి భాస్కర్ రెడ్డి గారు ఆయన అక్కడ అదే మా దగ్గరికి వచ్చారు. అలాగ పని అదే మామూలుగా వాళ్ళు అమ్ముతారు కదా, ఫైనాన్స్ చేస్తారు కదా, అక్కడికి వచ్చారని చెప్పేసి. ఆ సాక్ష్యము ఎప్పుడైతే వారు విని ప్రార్థన చేయించుకున్నారో ఇప్పుడు ఆమెకి ఏం కలుగుతుంది? ధైర్యం వస్తుందా? ఇంకా బలహీనత వస్తుందా? భయం వస్తుందా? చావు చచ్చిపోదాం అనుకునే మనసు వస్తుందా? వినువారికి మేలు కలగాలి. స్వతం చెప్పండి బిగ్గరగా. ఒక రోజున మీ ద్వారా దేవుడు మాట్లాడిస్తాడు. వాళ్ళు చెప్పండి బిగ్గరగా. మీ ద్వారా కూడా దేవుడు అనేకులకు సాక్షులు నిలబెట్టబోతున్న రోజులు అది సమీపంగా రాబోతున్న బిగ్గరగా దేవుడు స్వతం చెప్తాం బిగ్గరగా. హల్లెలూయా. మీరేం చేయాలి మరి?
వినువారికి క్షేమాభివృద్ధికరమైన మాట మాట్లాడాలి. ఇంట్లో ఏగల మోత బయట పలక మోతని, ఇంట్లోనేమో మంచి సాక్ష్యం ఉండదు, ఎప్పుడు బూతు మాటలు, ఎప్పుడు పోకిరి మాటలే. మరి బయట అయితే మన గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతుంటారు. ఏం ఉపయోగం? కాబట్టి వాక్యం చెప్తున్నమాట, వినువారికి మేలు కలిగినట్లు మీ నోట ఎలాంటి మాట రావాలి? క్షేమాభివృద్ధికరమైన మాట రావాలి. శపించే మాట మీ నోట రాకూడదు. ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు వారు వెంటనే మనతో కూడా మాట్లాడాలి. మీతో మాట్లాడితే మాకు కొంచెం ఆదరణ దొరుకుతుందండి, మాకు కొంచెం బాధ నివారణ కలుగుతుంది, మీ ఇక్కడ దేవుని వాక్యం మాకు చెప్తున్నారు కదా, మాకు ఎంతో ఆదరణ కలుగుతుంది అనే మాట మీకు కనబడితే 10 మంది మీ దగ్గరికి వచ్చి మా గురించి ప్రార్థన చేయండి, మాకు కూడా వాక్యం చెప్పండి ఎందుకనరు? మనము వాక్యం చెప్తున్న మాట శ్రద్ధగా వినండి. వినువారికి ఏం కలగాలట? మేలు కలిగినట్లు, అవసరమును బట్టి, అనవసరమైన కాదు, అవసరాన్ని బట్టి మీ నోటి మాట రావాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రార్థన ఎక్కువ చేసేవారు తక్కువగా ఈ నోటి మాట వాడతారు. తక్కువ ప్రార్థించేవారు లోడ మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు. నేను అంటాను, నలుగురితో ఉన్నప్పుడు నోటిని కాపాడుకోండి, ఒక్కరిగా ఉన్నప్పుడు హృదయాన్ని కాపాడుకోండి. హల్లెలూయా. ఒంటరిగా ఉన్నప్పుడు హృదయాన్ని అపవాది కోరుతూ ఉంటాడు, ఆశలు పుట్టిస్తాడు, హృదయం నాటుతుంటాడు అపవాది, దురాశ పుట్టిస్తాడు. ఆ సెల్ ఫోన్ ఓపెన్ చేయి, ఆ సైట్ ఓపెన్ చేయి, ఆ తప్పు చేయి, హృదయాన్ని ప్రేరేపిస్తాడు ఒంటరితనంలో. అయితే నీ లోపల ఉన్నటువంటి మాట నలుగురిలో కూర్చున్నప్పుడు ఏం చేసుకోవాలి? నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అదే సమయంలో టంగ్ స్లిప్ అవుతాం మనం కొన్నిసార్లు. ఏదైనా జారితే తప్పు ఎంతైతే అనుకుంటామో అంతకన్నా ప్రమాదం. నేను మాట్లాడట, నోరు జారితే ఎంతో ప్రమాదం. కాబట్టి ఆలోచించండి. ఫస్ట్ ఇచ్చండి పక్క నుంచి. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం అందరము కూడా ఆలోచన చేసుకుందాం. పరిశుద్ధ లేఖనాలు తెరిచి మన నాలుకకు దేవుడిచ్చిన గొప్ప వరము జీవము మరణము ఈ నాలుకకు చెందుతుందంట. చెప్పండి అందరి మాట. జీవమైన మరణమైన ఈ నాలుక వశంలో ఉంటుంది. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం చదవండి. 18, 21వ వచనం. జీవ మరణము నాలుక వశము, దాని యందు ప్రీతి పడేవారు దాని ఫలమును తింటారు. అందరూ స్తోత్రం చెప్దామా? అందరి దగ్గరికి స్తోత్రం చెబుదామా? జీవ మరణములు, అందరూ చెప్పండి మాట. జీవ మరణములు నాలుక వశము, దానికి ఎవరైతే ఇష్టపడతారో దాని ఫలాన్ని తింటారు. నేను మాట చెప్తే వినండి. నోటి మాట అనేది విత్తనము లాంటిది. చెప్పండి అందరి మాట. మన మాట ఎలాంటిదంట? విత్తనము లాంటిది. విత్తనమును వేసి విత్తనమును చల్లితే ఏమొస్తుంది? కొంతకాలానికి చెప్పాలి, పైరు వస్తుంది, పంట వస్తుంది కదా. మీ నోటి మాట ఏమైతే విత్తుతామో అదే పంటకు వస్తాం. మన నోటితో శపించే మాటలకు వస్తే, శపించే మాటలు విత్తితే ఏమవుతాం? మన జీవితంలో మళ్ళీ ఆ శాపాలు పొందుకుంటాం. దీవిస్తే ఆ దీవెన పొందుకుంటాం. ఎందుకంటే జీవము మరణము మీ నాలుక వశము. మీ పిల్లల్ని మీరు దీవిస్తున్నారా, శపిస్తున్నారా? మీ కుటుంబీకులను మీరు శపిస్తున్నా, మీరు దీవిస్తున్నారా? మీ తోటి వారిని వారు బాగుండాలని కోరుకునే మీరు వారిని శపిస్తున్నారా, దీవిస్తున్నారా? మళ్ళీ చెప్తున్నాను, మన మాటలు అలాంటివి. చెప్పండి అందరూ బిగ్గరగా. విత్తనము లాంటివి. మనం విత్తుతున్నందుకు ఏమవుతుంటే తర్వాత పంట పెరుగుతూనే ఉంటుంది. మన జీవితం ఏం విత్తదే పంటకు వస్తాం మనం. కాబట్టి మన జీవితంలో నుంచి మన మాట మారాలి అంటే ఏం మారాలి? మొదటగా హృదయం మారాలి. నేను మీకు నూతన హృదయం ఇచ్చేదను, నూతన ఆత్మను ఇచ్చేదను, రాతిగుండి మిమ్మల్ని తీసివేసి నేను మీకు ఏమిస్తాను? మాంసం మెత్త హృదయాన్ని మీకు నేను ఇస్తాను ప్రభు చెప్తారు. దేవుని స్తోత్రం చెప్దాం అందరూ కూడా. హల్లెలూయా. రెండవది, మన మాటలు ఎలా ఉన్నాయి అని చెప్పేది ఏమిటంటే
మన నోరే బయటపడద్ది. మన నోరు మన హృదయంలో ఏముందో బయట పెడుతుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయము, అందరూ తెరిచి వాక్యం చదవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 18-19 చదువుదాం. 18-19. నోట నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, ఇవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహించరా? దురాలోచనలను, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండే వచ్చును, ఇవే మనుష్యుని అపవిత్రపరచును. స్తోత్రం చెప్దామా? అందరూ కూడా, అందరూ బిగ్గరగా స్తోత్రం చెబుదామా సంతోషంగా? హల్లెలూయా. అంటే రెండవ కారణం, మన నోరు మన హృదయంలో ఏమైతే ఉందో బయటికి తీసుకొస్తుందంట. అందుకే ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు, నోట నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుంచే బయటకు వస్తున్నాయి. ఒక మనిషికి చెడ్డ ఆలోచన చూస్తున్నా, మంచి ఆలోచన వస్తున్నా ఎక్కడి నుంచి వస్తుంది? అదంతాని హృదయంలో నుంచి బయటకు వస్తున్నాయి. ఈ హృదయంలో బయటకు వచ్చినవన్నీ కూడా అక్కడి నుంచి మించు చాలా గుణాలు ఉన్నాయి. దురాలోచనలు, ఒక మనిషిని చంపుదాము అనుకునే హత్య చేసేటువంటి స్వభావము, కోపము, ద్వేషము, దూషించే మాటలు, పోకిరి మాటలు, బూతు మాటలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మన జీవితంలో నుంచి? అంటే నోరు దాన్ని బయట పెడుతుంది. ఎక్కడ ఉన్నది? హృదయంలో ఏదైతే ఉందో అది బయటకు ఏం తీసుకొస్తుంది? హృదయం బయటికి తీసుకొస్తుంది, నోరు బయట పెడుతుంది. అందుకు మనం ఈజీగా చెప్పగలం, వీరి భక్తులా, వీరి విశ్వాసులా కాదా? ఎలా చెప్పగలం ఈజీగా? నోరే, నీ నోటి మాటను బట్టి, వీరి మాటను బట్టి మన విశ్వాసం కలుగుతుందా? విశ్వాసంలో నుంచి మనం పూర్తిగా వెనకడిపోతున్నామా? వీరి మాట చూస్తే ఒకలా ఉంది మందిరంలో, బయట చూస్తే ఒకలా ఉందేటి అనే స్థితిలో ఉన్నామంటే మనం ఎవరము? వేషధారులము అని గుర్తించుకోవాలని ప్రభు పెట్టి మనం చేస్తున్నాను నేను. కాబట్టి యేసు ప్రభువు స్వయంగా చెప్తున్న మాట ఏంటంటే, ఒక మనిషికి హృదయం ఎలా ఉంది చెప్పడానికి ఏంటి పరిశోధించే ఆ ధర్మమీటర్ చెప్పాలంటే ప్రభు చెప్పారు, నీ నోరు బయట పెడుతుందని. మీ నోట సడన్గా కొంచెం ఒత్తిడిని బాగా అధిగమించలేక, బాగా స్ట్రెస్ అయిపోయి, టైర్డ్ అయిపోయి ఉన్న సమయంలో మీ మాట సడన్గా ఒక బూతు మాట వచ్చింది అనుకోండి, లేదా ఒక శపించే మాట వచ్చింది, తోలనాడు మాట వచ్చింది. ఆ సమయంలో చూస్తున్న అందరూ ఏం గమనిస్తారు? కొంతమంది కొన్నిసార్లు అంటారు, నేను ఎంత నమ్మానరా, ఇంత నమ్మక ద్రోహం చేశావా? ఇప్పుడు బయటపడిందిరా. ఎలా తెలుస్తుంది నీకు బయటపడిందని? నోటి మాట బట్టి బయటపడింది. ప్రేమన్నట్టు నటించావు. ఇస్కరియోతు యోధా హృదయంలో ఏముందట? సాతాను ప్రవేశించాడు. ఇంతకు ముందే యేసు ప్రభువుని అప్పగించడానికి పన్నాగం వేశాడు. కానీ బయటకైతే యేసు ప్రభువు బుగ్గపై ముద్దు పెట్టి, నువ్వు నా స్నేహితుడు అన్నట్టుగా ప్రేమ చూపించాడు. అప్పుడు యేసు ఏమన్నారు? చెలికాడా కానిమ్మి, నీ పని కానివ్వు నాయన. నాకు తెలియదా? అసలు యేసుకి తెలియదా? దేవుడు ఆయన, దేవుడు కుమారుడు ఆయన, ఆయనకి సమస్తము తెలుసు. కానీ తను అప్పగించేవాడు ఎవరో తనకు తెలిసినప్పటికీ కూడా పక్కన తిప్పుకొని చూసారా? ఆ యేసుకి బిగ్గరగా స్తోత్రం చెప్పండి, బిగ్గరగా హల్లెలూయా. మనల్ని మోసం చేసేవారు ఎవరెవరో ఉండరండి. ఒకటి, మన శరీరం మోసం చేస్తుంది మనల్ని. ఎక్కడ ఉండదు, మన దగ్గర ఉంటుంది. అది దీన్ని జయించాలి. మన మనసు ఎక్కడ ఉండదు, ఇక్కడ ఉంటుంది. దీన్ని జయించాలి. లోకము, దాన్ని జయించాలి. అపవాదిని జయించాలి. ఆ తర్వాత శత్రువులు ఎక్కడ ఉండరు? మీ ఇంట్లో ఉంటారు. ఎక్కడ ఉంటారు శత్రువులు? ఎక్కడో ఉండరు, మీ ఇంట్లోనే ఉంటారు. కొంతమంది ఇళ్ళల్లో అన్నయ్య ఎదుగుతున్నా తమ్ముడు వారు లేడు, తమ్ముడు ఎదుగుతున్న అన్నయ్య. దేన్ని బట్టి? పైసలు. దాన్ని బట్టే నోరు అటు ఇటు మాట్లాడుద్ది.
రాజుగారు అంటారు డబ్బు ఉంటే, డబ్బు లేకపోతే ఎరా అంటారు. నోటికి అంత విలువ ఎప్పుడు? డబ్బు విలువ బట్టి. నోరు అలా మాట్లాడుతుంది ఈ రోజుల్లో. అంతే, నీ దగ్గర డబ్బు ఉంటే ఆ మాట వెంటనే మారుద్ది. అప్పటిదాకా ఎరన్నవాడు కాస్త యావండి అంటాడు. ఆ డబ్బు లేకపోతే అంతే, గౌరవం తగ్గిపోద్ది. ప్రభు చెప్తున్న మాట మీరు అందరూ చాలా ఆలోచన చేయండి. నీ నోరే బయట పెడుతుంది హృదయంలో ఏముందో అనేదాన్ని. ఒక డాక్టర్ అయితే జ్వరానికి థర్మోమీటర్ తీసుకొస్తాడు, నాలుకపై పెడతాడు. ఇది దేనిపై పెడతాడు చెప్పండి అందరు బిగ్గరగా? నాలుకపై పెడతాడు. నాలుక చాపమంటాడు. నాలుగు చాపితే లైట్ వేస్తాడు ఆయన. కొన్నిసార్లు థర్మోమీటర్ పెడతాడు. థర్మోమీటర్ అంటే ఎంత టెంపరేచర్ ఉంది, ఎంత వేడి ఉంది అని పెట్టి తీసినప్పుడు చూస్తాడు. అలాగా ఎప్పుడు ఏం కనిపిస్తుంది? ఎంత జ్వరం వచ్చిందో తెలిసిపోద్ది. నాలుక భౌతికమైన వాటి జ్వరం బట్టే తెలుస్తుంది. హృదయము నీ లోపల ఏముందో నోరు ద్వారా బయటికి పెడుతుందంట. అందుకే ఈ నోరు చాలా ప్రమాదం. ఈ నోరు వచ్చింది దేనికోసము? ఆయన స్తుతించడానిక, తోటలో చెప్పించడానిక, దేవుడు స్తుతించడానికి. మనమేంటో కానీ తెలియదు. కానీ ప్రార్థన చేస్తే ఈ నోరుతోటే చెప్పరే శపిస్తుంది ఈ నోరు. అందుకే ప్రభు చెప్తున్న మాట, మా నోటి మాట కూడా మారాలి. ఎలా మారుతుంది? రెండవది అంటే ఒకటి హృదయం మారాలి, రెండవది నీ నోరే హృదయంలో ఏముందో బయట పెట్టేది నోటి మాట కాబట్టి జాగ్రత్త పడాలి. మూడవదిగా దేవుడు మన నోటిని, మనకు వచ్చే మాటలు గమనిస్తుంటాడు ఆయన. ఎంతమంది నమ్ముతారు? మన నోటి మాటలు దేవుడు వింటాడు. మనం మాట్లాడే మాటలన్నీ దేవుడు గమనిస్తూ ఉంటాడు. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జకర్యా ఎలిజబెతు అనే దంపతులు ఉన్నారు. చాలా కాలము తర్వాత దేవుడు వారిని దర్శించారు. వారిరువురికి సంతానం లేదు. వారిద్దరు భార్యాభర్తలు, దేవుడు సేవ చేసే సేవకులు, యాజకురాండులు. అయితే అతను సమయంలో ధూపం వేస్తున్న సమయంలో దేవుడు దూత ఆయన యొద్ద నిలవగా ప్రార్థన చేయడానికి వెళ్ళుచున్నటువంటి జకర్యా వెంటనే స్టన్ అయిపోయి అక్కడ ఆగిపోయి భయపడిపోయాడు. ఆ వెలుగుకి, ఆ ప్రకాశమైన దూత వెలుగు చూడలేక భయపడిపోయిన సమయంలో దూత ఏమన్నారు? భయపడకుడి, నీ ప్రార్థన వినబడినది. అలేను చెప్పండి బిగ్గరగా, నీ ప్రార్థన ఏమైంది? నాకు వినబడింది. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నిర్ణయ కాలంలో చక్కని బిడ్డ పుట్టబోతున్నాడు. ఆ బిడ్డ పేరు యోహానని పెట్టాలి. అంత మాత్రమే కాదు, నీ భార్య గొడ్రాలు నాకు తెలుసు, అవమానం పోయేందుకు దేవుడు మీ కృప చూపించబోతున్నాడు. అవన్నీ చెప్పిన తర్వాత ఈ వాగ్దానము తప్పకుండా నెరవేరుతుంది అన్నాడు. కానీ జకర్యా గారు ఏమన్నారు? జకర్యా గారు, అయ్యా నేను నా భార్య ముసలివాళ్ళు అయిపోయాం, ఇది ఎలా జరుగును అన్నందుకు దేవుడు అన్నారు, దూత మాట్లాడుతూ, ఈ మాటలు నెరవేరేంత వరకు నువ్వు మౌనంగా ఉంటావు. ఎందుకని? నీవు నా మాటలను నమ్మలేదు కనుక నువ్వు మౌనమే ఉండాలి అని దేవుడు ఆ మనిషితో, దూతతో దేవుడు మాట్లాడించాడు. ప్రభు స్తోత్రం చెప్దామా? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నోటి మాట కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన గమనిస్తున్నాడు. ఆయన ఒక మాట చెప్తే అయిపోదు కదా. ఇప్పుడు రెబెక్క నిమిత్తమై ఇస్సాకు ప్రార్థన చేయగా రెబెక్క గర్భం దేవుడు తెరవలేదా? అలా అయిపోదు కదా. కానీ నోటి మాట విషయంలో కూడా అవిశ్వాసంతో మాట్లాడినందుకు, నీవు నా మాట నమ్మలేదు కనుక దేవుడు అది కూడా వింటాడని. హల్లెలూయా. నువ్వు మాట్లాడే ప్రతి మాటకు దేవుడికి ఏం చెప్పాలి? నువ్వు లెక్క అప్పచెప్పాలి. అపనమ్మికతో మాట్లాడినా లెక్క అప్పచెప్పాలి. భూత మాట్లాడిన లెక్క దేవునికి అప్పకి, ప్రతి దానికి నువ్వు దేవుడికి లెక్క అప్పచెప్పాలి. నువ్వు మాట ప్రతి వ్యర్థమైన మాటకు నువ్వేం చెప్పాలి? దేవునికి లెక్క అప్పచెప్పే రోజు ఒకటి ఉంది. కాబట్టి ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, దేవుడి నీ మాటల పట్ల శ్రద్ధ చూపిస్తున్నాడు, శ్రద్ధ వహిస్తాడని గమనించుకోవాలి. నాలుగవదిగా మన ఆశీర్వాదాన్ని మన నోరే ఆపేస్తుంది. మన ఆశీర్వాదాన్ని మన నోటి మాట వల్లే
ఆశీర్వాదం మనమే అడ్డగిస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను కపటమైన మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. ఏం చూడాలంటే? జీవమును చూడాలంటే, మంచి దినాలు కావాలని కోరుకుంటే, నా కుటుంబం బాగుండాలని కోరుకుంటే, నా భర్త, నా భార్య, నా కుటుంబం పిల్లలందరూ బాగుండాలని కోరుకుంటే ఏమవ్వాలి? నువ్వు నీ నోటి మాటను కాపాడుకోగలగాలి, నీ పెదవులను కాపాడుకోగలగాలి. దాని ముందు వచ్చి చదవండి, 3:9 చదవండి. ఆశీర్వాదమునకు వారసులగుటకే మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించండి. హల్లెలూయా. ఒక మాట చెప్పనా? మిమ్మల్ని బాగా తిట్టారండి, మిమ్మల్ని చాలా దారుణంగా దూషించారండి, దుమ్మెత్తి పోసారండి. అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఇది నా క్వశ్చన్ ఈరోజు. ఏంటి? మిమ్మలను అతి దారుణంగా తిట్టారు, శపించారు, బూతు మాటలు మాట్లాడారు. అలాంటి సమయంలో ఎలా మీరు రియాక్ట్ అవుతారు? ఎలా స్పందిస్తారు? ఆ సమయంలో తిరిగి తిట్టేయాలి, కొడితే కొట్టేయాలి. అప్పుడు వాక్యం గుర్తురాదు, అప్పుడు దేవుడు గుర్తురాడు, అప్పుడు భయం ఉండదు. చేతకాలంలో అనుకుంటారండి, ఏమనకపోతేని ఏమనుకుంటారు? చేతకాలం వాళ్ళు అనుకుంటారు. గమనించండి అమ్మ, ఈ మాట చాలా ప్రాముఖ్యం. ఆశీర్వాదానికి వారసులుగా మిమ్మల్ని దేవుడు పిలుచుకున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఆశీర్వాదానికి వారసులుగా మన దేవుడు పిలిచాడు. మీ ఆశీర్వాదానికి ఎవరు అడ్డగిస్తున్నారు? సాతానుడా? కుటుంబమా? తోటివారా? బయటవారా? ఎవరు? మరి నీవే నీ ఆశీర్వాదం నువ్వేం చేసుకుంటున్నావు? పూర్తిగా నాశనం చేసుకున్నాను ఈ ఆశీర్వాదాన్ని. ఆశీర్వాదానికి వారసులుగా మన దేవుడు పిలుచుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? కీడు చేసిన వారిని కీడు చేయకూడదు, దూషించిన వారిని దూషించకూడదు. మౌనమైపోవాలి. ఆ సమయంలో దేవుడికి అప్పగించాలి. దేవుడు తన కుమారుడు యేసు ప్రభువు వారి విషయం చూస్తున్నప్పుడు కూడా ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన పాపము చేయలేదు, దూషించేవాడిని దూషించలేదు, తిట్టినవాడిని తిట్టలేదు, కొట్టినవాడిని కొట్టలేదు. సమస్తము దేవునికి అప్పగించేశాడు ఆయన. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమన్నాడు ఆయన. మనం క్రీస్తు నమ్ముకున్న బిడ్డలుగా మనకు గుణము రావాలి. లేదంటే నీ ఆశీర్వాదం నువ్వు అడ్డగడ్డ వేసినంత సమానమవుతున్నావు. దావీదును షిమి అనే వ్యక్తి ఏం చేశాడట? దుమ్ము పోసి రాళ్ళు రువ్వుతూ ఒక మాట అన్నాడు, దుర్మార్గుడా, ఛీ పో. సౌలును చంపడానికి కారణం నువ్వు కాదా? రకరకాల మాటలు మాట్లాడుతున్నప్పుడు దావీదు ఒకటి అన్నాడు, ఒకవేళ దేవుడు అనుమతి లేకపోతే నన్ను అనగలడా? దేవునికి అప్పగించేద్దాం, అతను ఏం చేయొద్దు అని వదిలేశారు. తన చుట్టూ దావీదు చుట్టూ అప్పుడు రాజు అయిన దావీదు చుట్టూ ఎంతమంది జనం ఉన్నారు, కానీ దావీదు ఆ వ్యక్తిని ఏమీ అనకుండా ఆపాడు. కారణం ఏంటి? నాకు ఆశీర్వాదం కావాలి. హల్లెలూయా. నీవు ఆశీర్వదించబడాలంటే దూషించేవాడిని ఏం చేయొద్దు, దూషించొద్దు. కీడు చేసిన వాడిని ఏం చేయొద్దు, కీడు చేయొద్దు. మరి ఏం చేయవాడిని? దీవించు. దేవుడిని దీవించునుగా. కానీ అంతే. మరి సిగ్గులేదంటాడు, నిన్ను పడేం పర్లే అంటారు. నీకు సిగ్గులేదా? నువ్వు చెప్పు, నేను దేవుని నమ్ముకున్నాం, నేను కూడా మాట్లాడగలను, కానీ నా దేవుడు అలాంటి వాడు కాదు. క్షమించమని చెప్పే దేవుడు ఆయన, ప్రేమించమని చెప్పే దేవుడు ఆయన. నేను ప్రేమిస్తున్నాను, సో వదిలే. అయిపోయింది, అదే పోయింది, తప్పైంది, నీదైతే నాదైతే అయింది, వదిలే అనాలి తప్ప ఇంకా దాన్ని లాగి 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 గొడవ పెట్టుకోకూడదు. హల్లెలూయా. కొంతమంది ఎలా ఉంటుందంటే అయిపోయిందా మన తల్లి తవ్వుకుంటూ లాగి 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 ఏం చేసుకుంటారు చాలామంది? అదే మనసులోకి వస్తుంటుంది. పడుకున్నా అదే, కూర్చున్నా అదే, నిలబడినా అదే. ఏంటది? ఏ కాలం?
పోయే కాలం. ప్రభు చెప్తున్నమాట, మంచి రోజులు చూడాలంటే ఏం చేయాలట? మీ నోటిని కాపాడుకోవాలి, మీ నాలుకను కాపాడుకోవాలి, మీ పెదవులు కాపాడుకోవాలి. ప్రభు స్తోత్రం చెప్తాం దగ్గరగా. ఇప్పుడు నేను మరి ఎలా బయటికి రావాలి పాస్టర్ గారు? నేను ఇప్పుడు ఇలా మాటలు పడుతున్నాం, ఇన్ని అనుకుంటున్నాం, ఇలా జరుగుతున్నాయి, ఎలా బయటికి పడాలి? నేను ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను. మొదటిగా, ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది పాస్టర్ గారు అనకండి. ఏమనకూడదు? నాకు చిన్నప్పటి నుంచి నా మాట తీరంతే అని నువ్వనకూడదు. ఇంట్లో అమ్మాయి అయినా అబ్బాయి అయినా మరి ఎవరైనా వారు సపోర్ట్ చేస్తూ చిన్నప్పటి నుంచి మావాడు అంతే అని అనకూడదు. మరేం చేయాలి? సాకులు చెప్పకుండా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలి? అపవిత్రమైన పెదవులు గలవాడిని ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు ప్రభువా అని ప్రార్థన చేయాలి. భక్తుడైన యెషయా ఏమని ప్రార్థన చేశాడు? ఆయన ఏమని ఒప్పుకున్నాడు? ఆయన చెప్పాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన పరలోక దర్శనాన్ని చూశాడు. ఆయన ఆ పరలోక దర్శనంలో దూతలు ఎగురుతూ, కాళ్ళు కప్పుకుంటూ, ముఖము కప్పుకుంటూ, 2 రెక్కలు ఎగురుతూ, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానములు చేస్తున్న సమయంలో గడప కమ్ములు పునాదులు అదురుతున్నాయి. అలాంటి సమయంలో ఆయన చెప్పిన మాట, అయ్యో నేను ఎంత అపవిత్రం పెదవులు గలవాడను, అపవిత్రం పెదవులుగా నేను మధ్య నివసిస్తున్నవాడని అని చెప్పి తన పాపం ఒప్పుకున్నాడు. తన నోటి మాట సరిగా లేదని పశ్చాత్తాపడ్డాడు. అప్పుడేమైంది? ఒక దూత నిప్పుకారు పట్టుకుని అతని పెదవులకు తగిలించగా ప్రాయచిత్త బలి జరగగా అతడు పరిశుద్ధపరచబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి నోటి మాటల విషయంలో ఏం చెప్పకూడదు? మనము సాకులు చెప్పకూడదు. నా మాట అంతే, నా మాట తీరంతే, నన్ను ఎవరు బాగు చేయలేరు అనుకోవద్దు. పశ్చాత్తాపడి, ప్రభువా నా నోటి మాటను పరిశుద్ధపరచండి తండ్రి, నేను అపవిత్రమ గల పెదవుల మధ్య నివసిస్తున్న వాడను, నా చుట్టూ లోకం బాగలేదు ప్రభువా, ఈ వాతావరణంలో ఎక్కడ చూసినా కానీ ఉదయం లేవగానే బూతు మాట వినబడుతున్నాయి ప్రభువా, ఎంతని ఓర్చుగలుగుతున్నాను? నేను కొన్నిసార్లు నేను కూడా మాట పడిపోయాను, మాటలో తొల్లిపోయాను, ఎన్నో మాటలు నేను కూడా అనేస్తున్నాను, తప్పైపోయింది ప్రభువా, క్షమించు ప్రభువా. ఏం చేయాలి? మన అందరి జీవితంలో పశ్చాత్తాపడి మరెన్నడూ ఆ పాత జీవితం అని రాకుండా పశ్చాత్తాపడగాలి. ప్రభు స్తోత్రం చెప్దామా? పాత జీవితం అని రాకూడదు. బైబిల్ పట్టుకున్నాను కాబట్టి ఇలా ఉన్నాను నేను అని అనకూడదు. మనం ఏం చేయాలి? పశ్చాత్తాపంతో ప్రభు దగ్గర వేడితే, ఏడిస్తే ప్రభువు తప్పకుండా మనం ఏం చేస్తాడు? ఆయన పరిశుద్ధపరచగలడు. ఎంతమంది నమ్ముతున్నారు? మనకేం కావాలి చెప్పండి? రాత్రి నోటి మాటకి ఏం కావాలి? పరిశుద్ధత కావాలి. ఈ నోటితో ఏం చేస్తున్నాం? మనం ప్రభు వల్ల చెయ్యిలు వేసి ఆ రక్తం త్రాగుతున్నాం, ఆ బల్ల చెయ్యి వేసి ఆయన శరీరం తింటున్నాం. మనకేముండాలి? నీ నోటికి ఏముండాలి? కాపుదలు కావాలి. ఎలా పడితే అలా మాట్లాడకూడదు. నోటితో ఎలా పడితే ఆయన ప్రభు మనం వేయడానికి వీల్లేదు. ఇదే నోటితో తాగేస్తున్నాం, ఇదే నోటితో తినేస్తున్నాం. ఇది ప్రసాదం కాదు, పలహారం కాదు తినడానికి. చాలా జాగ్రత్త పడాలి. ప్రభు చెప్తున్న మాట అదే. ఏమనంటే మన పెదవులకి ఏం కావాలి? పరిశుద్ధత కావాలి. మన నాలుగుకి ఏం కావాలి? పరిశుద్ధత కావాలి. మన ప్రభు దగ్గర అది ఒప్పుకోవాలి. రెండవదిగా 141వ కీర్తన, మనం ఉదయం లేవగానే చేయాల్సిన ప్రార్థన ఇది. 141వ కీర్తన 3వ వచనం చదవండి. 141వ కీర్తన 3వ వచనంలో ఏమని రాయబడుతుందంటే, యెహోవా నా నోటికి కావలి ఉండుము, నా పెదవుల ద్వారమున కాపు పెట్టుము. ఏమని ప్రార్థన చేయాలంట? యెహోవా, చెప్పండి మాట అందరూ చెప్పండి. యెహోవా దేవా నా నోటికి కావలి ఉండు ప్రభువా. ఏం కావాలి? నోటికి కావలి ఉండు ప్రభువా. ఈ నోటి ద్వారా ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటాను నేను. నా ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటే ఈ నోటితోటి నేను కుటుంబంలో సమాధానం లేదు. ఈ నోటి ద్వారా నా నోరే నాకు శాపంగా మారిపోయింది ప్రభువా. దయచేసి నా నోటికి నువ్వు కాపుదలు పెట్టు ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. ప్రభుకి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా.
మా నోటిని ప్రేరేపించకుండా అపవిత్ర మాటలు మాట్లాడుతుంటాయి. మనం ఏం చేయాలి? ప్రభుతో చెప్తే మాటతో ప్రకారంగా ప్రార్థన చేసుకోవాలి. ప్రభు నా నోటికి కాపుదలు పెట్టమని. భక్తుడైన మోషే గారు దేవుడు అన్నారు, నేను నీ నోటికి తోడుగా ఉంటానని. చెప్పండి అందరి మాట ఏమన్నాడు ఆయన? నేను నీ నోటికి తోడుగా ఉంటాను, నువ్వు ఏం మాట్లాడాలో అది నేను నీకు బోధిస్తాను అన్నాడు ఆయన. ఎందుకని? నోటికి తోడు ఉండకపోతే, నోటికి పరిశుధాల సహాయం మనకు లేకపోతే ఈ దేహానికి మన నోరు ఏం చేస్తాం? మనం అనుకోని మాటలు మాట్లాడుతుంటాం. ఎవరో ఒక మాట అంటే ఈ మాట అనేలా చేస్తుంది. కాబట్టి ఈ నోటి విషయంలో మనము చాలా జాగ్రత్త పడాలని మీకు అందరికీ తెలియపరుస్తూ, అలాగే చుట్టూ ఉన్న పరిసరాలు బట్టి ఎప్పుడెప్పుడు మీకు ఈ కోపం వచ్చినప్పుడు నోటి మాటలు వస్తున్నాయో ఆ సమయంలో ప్రార్థన చేయడం ప్రారంభించండి. దేవునితో సమయం గడపడం ప్రారంభించండి. దేవా నాకు నీ సహాయం కావాలని ప్రార్థన చేయండి. తప్పకుండా మన నోటికి దేవుడు కాపుదల అనుగ్రహించి నడిపించునుగాక. అందరం ప్రార్థన చేసుకుందామా? విత్తబడిన వాక్యము ఫలించులాగా ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.